ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. బుల్లితెరపై త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే సామాన్యుల కోసం అగ్ని పరీక్ష 2 నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ పేర్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. సీరియల్ తారల నుంచి సినిమా హీరోయిన్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు సైతం హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫోక్ డాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ రివ్యూయర్ ఆదిరెడ్డి కూడా వీరి ఎంట్రీపై తన అభిప్రాయాలను వ్యక్తపరచడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటీవల 2 రోజులుగా వీరిద్దరి పేర్లు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత వివాదంలో ఇద్దరి పేర్లు వార్తల్లో నిలవగా ఇప్పుడు వీరి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో ప్రతి సీజన్లోనూ వివాదాలు, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యే కాంబినేషన్లను, వైరల్ కంటెస్టెంట్లను తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. ఇటీవల ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ చుట్టూ ముసురుకున్న కుటుంబ వివాదం, సోషల్ మీడియా వ్యాఖ్యలు, మీడియాలో వచ్చిన వార్తలు విపరీతమైన వ్యూస్ ను, పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. దీంతో టీఆర్పీ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు ప్రస్తుతం విపరీతమైన పబ్లిసిటీ క్రేజ్ ఉన్న వీరిని సంప్రదించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నాడు ఆదిరెడ్డి. గత సీజన్లలో కూడా వివాదాస్పదంగా మారిన ఇన్ఫ్లుయెన్సర్లకు, కాంట్రవర్సీ పేర్స్ కు బిగ్ బాస్ అవకాశాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఆదిరెడ్డి చెప్పింది నిజమవుతుందా? బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరిని తీసుకురావాలనేది ఆర్గనైజర్స్ చేతిలోనే ఉంటుంది. అయితే ఆదిరెడ్డి అంచనాలు చాలా వరకు బిగ్ బాస్ కంటెంట్ అండ్ మైండ్ సెట్ ని బట్టి సరిపోతుంటాయి. ప్రమీల, రాత్రి వంటి హిట్ పాటలతో వీరిద్దరికి ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు ఇటీవల జరిగిన వివాదం వల్ల వీరి పేర్లు ప్రతి ఒక్కరి నోట నానుతున్నాయి. బిగ్ బాస్ కు కావాల్సిన ముఖ్యమైన ఎలిమెంట్ అటెన్షన్. కాబట్టి వీరిద్దరిని ఒకే హౌస్ లోకి పంపితే డ్రామా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నిర్వాహకులు భావించే అవకాశం ఉందంటున్నారు. వార్తలు, ఆదిరెడ్డి రివ్యూలు ఎలా ఉన్నా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎలాంటి అధికారిక లీక్స్ ఇవ్వదు. షో లాంచ్ అయ్యే వరకు కాంట్రాక్టులు గోప్యంగా ఉంటాయి. ఒకవేళ వీరిద్దరిని కంటెస్టెంట్లను తీసుకురావడం బిగ్ బాస్ మార్క్ కాబట్టి ఆదిరెడ్డి చెప్పినట్లుగానే వీరి ఎంట్రీ నిజమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.